తులసమ్మత ఫస్ట్ దోశ నాకే. అరే మామా నేను ముందు నేను వచ్చాను. ఎంత తన్నుకున్నా ఖాళీ వచ్చి బోణి చేసే వరకు ఈ తులసమ్మ దోశ ఎవ్వరికి ఇవ్వదు. అర్థమైందా? మూసుకొని కూర్చోండి అందరూ. నీ దోశ కోసం వచ్చేవాడు ఎవడైనా మూసుకొని కూర్చుంటాడా? తెలుసుకొని కూర్చుంటాడు. రే మైదానం, నువ్వు డబుల్ మీనింగ్ మాట్లాడితే నాకు కాలిద్ది. ఇదిగో ఇందులో డబుల్ మీనింగ్ త్రిబుల్ మీనింగ్ ఏమీ లేదు, అంతా సింగిల్ మీనింగే. నువ్వు వెళ్ళి తుడుచుకో ప్లేట్లు. బాగున్నారా? బాగున్నాను బాబు. ఏం లక్ష్మణ్, బిజినెస్ ఎలా ఉంది? చాలా బాగుందన్నా. ఏం గురువయ్య గారు ఎలా ఉన్నారు? కాళీ, నువ్వు చేసిన సాయం వల్ల మేము బానే ఉన్నామయ్యా. నువ్వు వచ్చాక రౌడీల బాధ తప్పింది, మాకు చందాల బాధ కూడా తప్పింది. అవును బాబు, నువ్వు మా పాలిటి దేవుడువయ్యా. నాదేముంది బాబాయ్, అనాథలో వచ్చిన నన్ను ఆదరించి మీ వాళ్ళ చూసుకుంటున్నారు. నీ మంచితనమే నిన్ను ఇంతటి వాడిని చేసింది. ఓకే బాబాయ్, తులసమ్మత్త హోటల్లో దోశలు తింటూ మాట్లాడుకుందాం. పద బాబాయ్. అలాగే పదండి. ఖాళీ వచ్చేసావా? రారా వేడి వేడి దోశ వేసి పెడతాను. ఏ తులసమ్మత్త, ఎక్కువ రుద్దమాకు, ప్లేట్ అరిగిపోద్ది. నా కర్మరా బాబు, రోజు రోజుకు నా బతుకిలా తయారవుతుంది. ప్లేట్ పట్టుకుని దాప. ఇదిగో ఆపు, గుండు పగులుద్ది, గుడ్డు కాదు. అత్తా మరదలు, జంబలకిడి పంబలు. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? అక్కడ బోర్ కొడుతుంది అత్త. పూజలు వ్రతాలు అని మమ్మీ, బిజినెస్ లో డెవలప్మెంట్ లో అని డాడీ. అంత డ్రైగా ఉంది. అయ్యో, జస్ట్ ఫర్ చేంజ్ కోసం వచ్చాను అత్త. వాళ్ళు చిన్న పిల్లలు. పద పద పద. హలో, అల్లుడు మర్యాదలు కాస్త ఎక్కువైనట్టే ఉన్నాయి గాని అల్లుడు గారు కొంచెం పక్క వస్తారా, మాట్లాడుకుందాం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను యాక్టింగ్ చేయమంది ఆ కొంపలో కదా, ఈ కొంపలో నీకేం పని? ఒక్కసారి యాక్టింగ్ చేస్తా అన్నాక ఏ కొంప అయితే ఉంది మావయ్య యాక్టింగ్ చేయడానికి? వద్దంటే చెప్పు, నీ 50-50 గోవిందా. ఉండమంటావా వెళ్ళమంటావా? ఉండమంటావా వెళ్ళమంటావా? అబ్బా ఉండవయ్యా, ఉండు. సూపర్ మావయ్య. నువ్వు రా అల్లుడు. ఇప్పుడు నీ 50-50 ఓకే. మా అన్నయ్యల్ని 50-50తో ఫిక్స్ చేసి ఇక్కడికి వచ్చి 20-20 గేమ్స్ ఆడుతున్నాడు. అల్లుడు, ఆయన కలిసిపోవడం తెలీదు, కలుపుకోవడం తెలీదు. ఎంతసేపు అన్నలనక బుర్రగోక్కుంటూ తిరగడం తప్ప. చెల్లి, అల్లుడు నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు, నీకు మొన్నటిది రాకుండా చూసుకుంటాం. అత్త, బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలా వచ్చా. రకరకాల మనుషులు, రకరకాల ఎమోషన్లు. ఏం ఎమోషన్లే అల్లుడు, అన్ని చంపుకుని బతుకుతున్నాం. అవును అల్లుడు, ఒక సంతోషం లేదు, పాడు లేదు. ఇప్పుడు నేను వచ్చానుగా, అన్ని సంతోషాలే, అన్ని ఎంజాయ్మెంట్లే. సిడి అయిపోయి దొంగ సచ్చిందని. మమ్మీ, ఏంటి న్యూసెన్స్? అల్లుడు, చిన్నపిల్ల ఏమనుకోకు. నేనేమన్నా అనుకుంటే ఇంత దూరం ఎందుకు వస్తాను అత్త? కేకే. ఏ ముహూర్తాన్ని తీసుకొచ్చి వాడిని ఇంట్లో పెట్టామో గానీ ఇంటిని బిగ్ బాస్ హౌస్ చేసి డాన్సులు. వాడు రోజు రోజుకి మరి రెచ్చిపోతున్నాడు. ఇంత అంత కాదు, తెగ రెచ్చిపోతున్నాడు. ఇక మనం గడ్డాలు పెంచుకోవడమే మంచిది. అంతేగా. నాకు ఓపిక చచ్చింది. వాడికి ప్యాకప్ చెప్పి తరిమేద్దాం. తరిమేస్తావా? ఆడికి బ్యాకప్ చెప్తే మనకి బ్యాకప్ చెప్తాడు. ఇక్కడ దాకా తెచ్చాం కాబట్టి మన టార్గెట్ పూర్తయ్యే వరకు వాడి టార్చర్ మనం భరించాల్సిందే. టార్చర్? నువ్వే ఇలా డేలా పడిపోతే మనకు మిగిలేది అదే. హాయ్ స్వప్న. హే, నువ్వా? ఎందుకొచ్చావు? వెళ్ళిపో. నువ్వెందుకు వచ్చావు అసలు? సై, ఎన్నో కలలు కంటూ నీ ఇంటికొస్తే నన్నే వెళ్ళిపోమంటావా? నా గుండెల్ని పిండేశావు, నా ఊపిరితిత్తుల్ని కరోనాలో కాల్చేశావు. అల్లుడు, వాట్ ఏ సర్ప్రైజ్. అత్తయ్యా, ఎలా ఉన్నావు? నేను మీ మీద అభిమానంతో వచ్చా, ఈ అమ్మాయి మీద ప్రేమతో వచ్చా. చూడు, అల్లుడంటే ఇంత కలుపుగలుతాను ఉండాలి. నా బంగారు కొండ. నువ్వు కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. మీ అమ్మకున్న ప్రేమ నీకు లేదు, దొంగ సచ్చిందని. అసలు నీది నిజమైన ప్రేమని ఎలా నమ్మాలి? స్వప్న, నా కళ్ళల్లో చూడు, నీ మీద ఎంత ప్రేమ ఉందో. నా గుండెల్లో చూడు, అక్కడ నువ్వు ఉన్నావు. నా గుండెల పొరల్లో చూడు, అక్కడ నువ్వే ఉన్నావు.
ఏ అనుమానమా? చూడు 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 ఏం జరుగుతుంది ఇక్కడ? ఎంత సడన్ గా తెల్లా చెప్పను మావయ్య. ఏం చెప్పగలలేదు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమైందండి అలా అరుస్తున్నారు? అరుస్తున్నా. చిన్న మ్యాటర్ అత్తయ్య. స్వప్న హృదయం పెద్దదా నా హృదయం పెద్దదా అని తేల్చుకుంటున్నాం. స్వప్న హృదయం పెద్దదని తను, నా హృదయం పెద్దదని నేను అనుకుంటున్నాం అత్తయ్య. అనకూడదుగా నల్లుడు, ఈ ఇంట్లో నాతో సహా అందరివి పెద్ద హృదయాలే. అవునా అత్తయ్య? అవును బావ, నా హృదయం కూడా పెద్దదే. నాది కూడా కావాలంటే చూపిస్తా. చూపించేది చాలు, ఆపండి. ఇంట్లో ఆడవాళ్ళు అందరూ కలిసి హృదయాలు ఎగ్జిబిషన్ పెట్టారు. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. పదవే. వెళ్ళండి వెళ్ళండి పెద్ద హృదయాలు. చూడు ఇంకెప్పుడు మా ఇంటికి రాకో. వచ్చిన ఫేస్ లో వరకు చూడు, హృదయాల్లోకి తొంగి చూడదు. యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నానా మావయ్య? వీటిని కంట్రోల్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. జరిగిందంట. హలో, మేము అడుక్కునే వాళ్ళం కాదు. పోలియో సుక్కులాడా? షట్ అప్. అబ్బో, పాప కోపం వచ్చిందా? నీ బాధ అర్థమైంది కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. ఇక్కడ అతడు పేరు. అతడు అంటే మహేష్ బాబా అమ్మా. అతను ఇక్కడ ఉన్నాడు. ఏంటి మీది కోనసీమ? ఎలా కనిపెట్టావమ్మా? వాళ్ళకి కొంచెం గీర్ ఎక్కువలే. అయ్యా మహానుభావా, నిన్న శ్రీదేవి పెళ్లి ఆగిపోతుంటే జరిపించాడే ఒకతను. అతను ఇక్కడే ఎక్కడో ఉంటాడంట. ఎక్కడుంటాడో కాస్త చెప్తారా? ఓ మా కాళీ బాబా అక్కడుంటాడు. థ్యాంక్స్. రండి. ఎవరు రైలు? తెలిసిన వాళ్ళేమో. కాళీబాబు కావాలంట. ఇతనికి దైవ భక్తి కూడా ఉందా? నమస్తే కాళీ గారు. ఏంటి? సార్, మీరు మాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ప్రాబ్లం ఏంటో చెప్పండి. హెల్ప్ చిన్నదో పెద్దదో నేను డిసైడ్ చేస్తా. అంటే మేము మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. సార్, రోజు కాలేజ్కి వెళ్ళొచ్చేటప్పుడు కొంతమంది పోకిరి బ్యాచ్ చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు సార్. అయితే నేనేం చేయాలి? వాళ్ళకి కాస్త మీ స్టైల్లో బుద్ధి చెప్పాలి సార్. మీ ప్రాబ్లంతో నాకే సంబంధం? అయ్యో, మీరే అలా అంటే ఎలా సార్? ఆడపిల్లలు, పైగా పెళ్లి కావాల్సిన వాళ్ళం. ప్లీజ్ సార్, మీరే ఎలా అయినా హెల్ప్ చేయాలి సార్. హెల్ప్ చేయండి సార్. మీరు ఇంతగా బాధపడుతున్నారంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో నాకు అర్థమైంది. రేపటి నుంచి వాళ్ళతోనే కాదు, ఇంకెవ్వరితో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు హ్యాపీగా వెళ్ళిపోండి. చాలా థ్యాంక్స్ సార్. చెప్తా వీళ్ళ సంగతి వాళ్ళ సంగతి. ఏంటన్నయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మన ఇంటి పైకప్పు ఏ రేకులు తేద్దామా అని. ఇలాంటి సిచ్యువేషన్ లో డిమాండ్ తగ్గట్టు మాట్లాడాలి. నీ కంగారు ఎక్కువను, కామన్ సెన్స్ తక్కువను. ఇలా ఎంతకాలం బావ దగ్గర బానిసలా బతకాలి? బాబా రోజు రోజుకి ఇదికిపోతున్నాడు, మనం దిగజారిపోతున్నాం. అవునన్నయ్య, బావ పేరు చెప్పుకుని మనం చేసే అప్పులు కూడా కరోనా వైరస్ లా పెరిగిపోతున్నాయి. వాళ్ళు ఎక్కడొచ్చి నిజం చెప్తారని భయంగా కూడా ఉంది. వాళ్లే కనుక వచ్చి నిజాలు చెబితే మన బతుకులు. అయినా నాకెందుకులే అన్నయ్య, ఈ ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద ఉందంటాడు బావ. ఇంతకీ ఆడు బతికాడో చచ్చాడో ఎవ్వరికీ తెలియదు. నాకు తెలిసి మన బతుకులు ఇదే వద్దంది. అన్నయ్య, మా అందరిలోకంతా పెద్దవాడివి, పైగా మాకంటే దుర్మార్గుడివి. ఈ 500 కోట్లతో పాటు బావ ఆస్తి మొత్తం మన పేరు మీద వచ్చేటట్టు నువ్వు ప్లాన్ చేయి. ఒక మంచి ఐడియా. ఎప్పుడో తప్పిపోయిన బావ కొడుకు ప్లేస్ లోకి ఒకడిని సెటప్ చేద్దాం. వాడి ద్వారా ఈ ఆస్తిని కొట్టేద్దాం.
ఐడియా బాగానే ఉంది, చాలా సినిమాల్లో వర్కౌట్ అయింది. అయినా మన మాటినే కూడా ఒకటి దొరకాలి కదా. దొరకదాడు, అందుకో కూడా ఉన్నాడు. వాడు ఎలాంటి వాటికైనా నకిలీ మనుషుల్ని సప్లై చేస్తాడు. ఓహో, వాడిని కలిసి మనకి కావాల్సిన వాడిని ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇంట్లోకి ఎంటర్ చేద్దాం. అయినా ఇవన్నీ అదండే. రా, వాడు ఇక్కడనే ఉండేది. అవునయ్యా, ఇక్కడే అదండి. ఏంట్రా వాడు షార్ప్ అన్నా, మరి ఎంత షార్ప్? డేంజర్ ఏం లేదు కదా. నువ్వేం భయపడకనయ్యా, వాడు షార్ప్ అయితే నువ్వు షార్క్. నమస్కారం బాబు. ఎవర్రా మీరు? ఏం కావాలి? నీతో చిన్న పని ఉండి వచ్చాం బాబు. పనా? మీ పనికి నన్నెందుకు ఎంచుకున్నారు? నీ టాలెంట్ చూసి నువ్వే కరెక్ట్ అని ఫిక్స్ అయి వచ్చాం బాబు. అంత టాలెంట్ ఉందంటారా? నీ టాలెంట్ నీకు తెలియదు కానీ నాకేంటి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలుసు. బాబు నో టాలెంటే. నువ్వు నోర్మోయ్. అయితే మ్యాటర్ ఏంటో చెప్పండి. మీరు ఒక ఫ్యామిలీలో కొడుకుగా నటించాలి. నటించాలా? అసలు కొడుకు ఏమయ్యాడు? అంటే అది 10 ఏళ్ల క్రితం. అదే ఒక బ్యాడ్ యాక్సిడెంట్ లో పోయాడు. పోయాడా? మీరే పంపించారా? మా మొహాలు చూస్తే అంతకోలా ఉన్నామా? నీచ్ కమిన్ కుత్తేలా ఉన్నా. కొడుకు పోయాడండి మా అక్క. అక్క? సొంత అక్క? డూప్లికేటా? అంటే సొంతం కాదు, కొంచెం దూర బంధుత్వం. అవును బాబు, కొడుకు పోయాడన్న దుఃఖంలో తను కూడా పోయేలా ఉంది. అందుకు నువ్వు పెద్ద మనుషు చేసుకుని కొడుకులా నటించాలి. ఇదంతా మా అక్క బావ కోసమే, కాదనుకో బాబు. కథ బాగానే చెప్పారా. మొత్తం ఆస్తి విలువెంతో? అబ్బే, అలాంటి కుట్ర ఏమీ లేదు. మీ మొహాలు చూస్తుంటేనే కుళ్ళు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నారు. అయినా ఇలాంటి షార్ట్ ఫిల్మ్ స్టోరీలు ఆపి కొడుగ్గా నటిస్తే నా వాటా ఎంతో చెప్పండి. రేపే వచ్చి జాయిన్ అవుతా. ఏంటి రేపే ఎల్లుడిలో వస్తాడంటే మా బావ మెడపట్టి గంటేస్తాడు. ఎవరిని? నిన్ను కాదు బాబు, మమ్మల్ని. నీ ఎంట్రీ ఇలా సాఫ్ట్ గా ఉంటే మా బావ నమ్మడు. కొబ్బరి మట్లో సంపులాగా స్ట్రాంగ్ గా ఉండాలి. అయితే పేమెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మరి నా వాట ఎంతో చెప్పండి. 25%. 30%. 50%. నోటు దోలంటే ఇదే. 50% అడిగి ఇచ్చేస్తే మనం ఆకు నాకాలి. ఆకు 50% ఓకే. అయితే డీటెయిల్స్ చెప్పండి. ఓకే, ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ఇతని పేరు చంద్రశేఖర్ రావు, మా బావ. రేపటి నుంచి మీ నాన్న. ఈమె పార్వతి, మా అక్క. రేపటి నుంచి నీ తల్లి. వీళ్ళే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? రన్నింగ్ లో నువ్వే చూస్తావు కదా బాబు, పెద్ద సూపర్ బజారే ఉంది. మా బావ అసలే పొడుగు, అనుమానం రాకుండా యాక్ట్ చేయాలి. ముఖ్యమైన పాయింట్, మీ ఎంట్రీ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే నువ్వేం చేస్తావు, ఎవరిని కొడతావు మాకు తెలీదు. ఆ ఏరియా పోలీస్ స్టేషన్ లోకి రావాలి. మిగతా విషయాల్ని మేము చేసుకుంటాం. పోలీస్ స్టేషన్ కూడా నకిలీగా? పోలీస్ స్టేషన్ ఒరిజినలే బాబు, ప్లాన్ మటుకు నకిలీ. ఇదిగో బాబు అడ్వాన్స్. ఒరిజినలేగా? ఒరిజినల్ అని అడుగుతున్నారు. ఒరిజినలే బాబు. మీరు హ్యాపీగా వెళ్ళండి. మీ ప్లాన్ లో మీరు ఉండండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ మావి, నిది ఓన్లీ యాక్టింగ్, డైరెక్షన్ మాది. ఓకే, డన్. డన్. మన ఇంట్లో పెరుగుంటే ప్రవర్తన ఎలా ఉండేదో అలా ట్రైనింగ్ ఇవ్వండి. ఓకే ఓకే బాబు, నేను మారుస్తాను. ఏమంటున్నాడు మా అయ్యా? బాబు ఆ లాంగ్వేజ్ మార్చుకో. అయ్యా ఏంటి కుయ్యా? అయితే నాయన అనమంటావా? ఇదిగో నాయన ఏంటి అసహ్యంగా? దాడి అని పిలుస్తాలే. దాడి అంట. వద్దులే, దానికన్నా ఇదే బాగుంది. ఏదో ఒకటి పిలిచి చావనివ్వండి. చూడు, ఎవరితో ఎలా నటించాలి తెలుసుగా. ఎస్వి రంగారావు గారికి యాక్టింగ్ నేర్పిస్తున్నావా? ఎలా నటిస్తానో చూడు. ఇది ఓకేనా? రే తమ్ముడు, నిజంగా నా కొడుకువే కదా? అమ్మా, నమ్మకం లేదా అమ్మా? ఆగండి ఆగండి, సారీ ఆంటీ.
అతను మీ అబ్బాయి అనడానికి పూర్తి ఎవిడెన్సులు లేవు. పైగా ఇంట్లో పెళ్లిగా ఆడపిల్లలు ఉన్నారు. ఇతను ఎవరో ఏంటో తెలియకుండా ఇంట్లోకి రానివ్వడమే పెద్ద పొరపాటు. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది. ఒక్కసారి DNA టెస్ట్ చేయిస్తే ఆ రక్తమే చెప్తుంది ఇది నిజమైన రక్త సంబంధమో కాదో అని. ఇప్పుడు ఈ పరీక్షలన్నీ చేయించి వాడి మనసు బాధ పెడతారా? నాగభూషణం, హాస్పిటల్కి ఫోన్ చేయి. ఫోన్ ఎందుకు బావా? పర్సనల్ గా డాక్టర్ని కలిసి డేట్ ఫిక్స్ చేసి వస్తాం. ఏమి జాతకమే బాబు నీది. గురుడు అదే ఏదో అయిందంట. నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. రంగమ్మ మంగమ్మ పక్కనే ఉంటాడే పట్టించుకోడు. రంగమ్మ సూపర్ రా. ఉంటాడు పట్టించుకోడు. ఏంటి ఓవరాక్షన్? ఎవరు అనుకున్నావు? మరదలే కదా. మరదలైతే వాటేసుకుంటావా? మరదలైతే వాటేసుకున్నాయండి. దిస్ ఇస్ టూ మచ్. అయితే నేను వెళ్ళిపోతా మరి. అది పని మనిషి. అవునా? పని మనిషి బత్తాయిలా ఉంటే మరి మరదన్లు ఏ రేంజ్ లో ఉంటారు? నువ్వు గోకటం ఆపు. ఆడు కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడు. అల్లుడు మీరు వెళ్ళండక్క. ఏర్పాట్లు చూడండి, మేము తీసుకొస్తాం కదా. ఒరే నువ్వు చాలా మారిపోయావురా. అవును, చిన్నప్పుడు పిల్ల జమీందార్లా ఉండేవాడు. చిన్నప్పుడేంటి, ఎప్పుడు పిల్ల జమీందారే. ఆడు ఈడని ఆడేసుకుంటున్నారు. కత్తిలా ఉన్నారు. ఎవరి ఇల్లు? మా ముగ్గురు భార్యలు. మీ అత్తలయ్యా. అత్తలా మోడల్స్ అనుకున్నానులే. అలాగనే మేము కూడా మోసపోయాం. ఎంత అందంగా ఉన్నావో. బావా ఎవరిల్లు? నీ మరదలు బాబు. అబ్బా, ఈ పక్క అత్తలు, ఈ పక్క మరదలు. వీడేంట్రా వరుసలు చెప్తే అల్లుకుపోతున్నాడు? వాడు అల్లుకుపోవట్లేదు, దున్నుకుపోతున్నాడు. అత్త పిలిచావా అల్లుడు? నన్ను పిలిచావా అల్లుడు? మీ ఇద్దరిని కాదు, నన్ను కదా అల్లుడు. అటు కదమ్మా, ఇటు. దున్నుకుపోవడమో దున్నుకుపోవడం మనకు పనవడం ముఖ్యం. నాయన నువ్వు ఇటే ఉండు, ఇదే సేఫ్. నేను వెళ్ళిపోతా. అయితే వద్దు వద్దు, కూర్చో కూర్చో. అత్తలు రావయ్యా బాబు. బాబు నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, రెస్ట్ తీసుకుంటాను. పద. ఎవడాడు? మా అదృష్టానికి పట్టిన దరిద్రం. అబ్బా అదేనయ్యా మీ అక్క కాబోయే మొగుడు. అంటే బావగారు అన్నమాట. దాని మీనింగ్ ఏంటో? మొత్తానికి సహకుటుంబ సహపరివారంగా మాయ చేసి మోసం చేసా. మాయ చేసిన వాళ్ళలో మన పెళ్ళాలు కూడా ఉన్నారు. అదే నా భయం. చాలు గాని మన పిల్లల సంగతి మనకు తెలుసు కదా. భయపడాల్సింది వాడే, రక్షించాల్సింది కూడా వాడే. ముందుంటూ చూడు, వేద్దాం. చూడు బాబు. అరే చెప్పు. ఏం చూస్తున్నావు బాబు? బ్లూ ఫిల్మా? ఆఫీస్ పనులు చూస్తున్నాను మావయ్య. ఆఫీస్ పని ఎంత? బాబుకి ఏబీసీలు రావు గానీ ఆఫీస్ ఫైల్స్ చాలా బాగా చూస్తున్నాడు. ఎంత ఎదిగిపోయావు బాబు. నేను ఎదిగిపోవడం సంగతి పక్కన పెట్టి మీరు దిగజారిపోకుండా చూసుకోండి మావయ్య. జోకేశాడు. షడప్. టైం వేస్ట్ చేయకుండా వచ్చిన పని ఏంటో చెప్పండి. అది బాబు బాబు మేము కష్టంలో ఉన్నాం. ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాం. మా వెనకాల పెద్ద సమస్య ఉంది బాబు. నోరు మూసుకుని కూర్చోలేవా? నువ్వేదో అడిగితే అతను మొరలో అర్థం చేసుకున్నాడు. అది సరే కాని బాబు, అర్జెంటుగా 100 కోట్లు కావాలి. 100 కోట్లు బాబు? క్యాష్. అదే తప్పదు బాబు, నువ్వు అడ్జస్ట్ చేయాలి.
తీసాడు తీసాడు రాశాడు చించాడు ఏంటది 70,000? కరెంట్ బిల్ కట్టండి మామయ్య. కరెంటు బిల్లా? మరి మా 100 కోట్లేంటి? మీకు 100 కోట్లు ఇస్తే మా డాడీకి నేనేం సమాధానం చెప్పాలి? డాడీనా? నువ్వు మరి క్యారెక్టర్లో దొరికిపోతున్నావు. సొంత డాడీకి ఈ కాలంలో ఎవరో భయపడట్లేదు. పార్ట్ టైం డాడీకి ఎందుకు భయపడుతున్నావు? పోనీ నువ్వు అనుకున్నట్లు డాడీ అనుకుందాం. అతను ఆఫీస్కి రాడు, నిన్న అకౌంట్లో అడగడు. అడిగినా అడగకపోయినా తాళం చెవులు నా చేతుల్లో పెట్టాడుగా. మేము మా బతుకులు నీ చేతుల్లో పెట్టాం. డాడీ ఆశకి తహసీల్దార్ని, కౌల్దార్ని అన్ని నేనే. మరీ మోడీలా మాట్లాడుకో. పాకిస్తాన్ వాళ్ళలాగా వణికి చస్తున్నాను అక్కడ. మీరెంత వణికి చచ్చినా పైసా కూడా ఇవ్వను. వస్తా. చూసావన్నాడు పొగరు. ఎప్పుడు 100 కోట్లు అని మమ్మల్ని తప్పడం కాదు. అని ఏదో ఒకటి చెయ్యి. చేస్తా, ఆలోచిస్తా. ఏం చేస్తావన్నయ్యా? సార్ ఎవరు సార్ మీరు? నీ సిన్సియారిటీ నాకు నచ్చింది. పైకి వస్తావు. అర్జెంటుగా ఈ మీటింగ్ కాల్ఫర్ చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు నుంచి రాబాబు నీకోసమే వెయిట్ చేస్తున్నాం. మై డియర్ స్టాఫ్ అండ్ ఫాలోవర్స్, మీకు తెలుసు మా అబ్బాయి కాళేశ్వర్. ఈ రోజు నుంచి నా బరువు బాధ్యతలు, బిజినెస్ మేనేజ్మెంట్ అంతా నా కొడుకు కాపు చెప్తున్నాను. भाई और बहनों, मैं कालेश्वर काली सबका नमस्कार है. వీడేంటి హిందీలో ఎలక్షన్ మీటింగ్ మొదలెట్టాడు? వాడు తెలుగు మాట్లాడితే బూతులు గానీ హిందీ మాట్లాడితే ధైర్యంగా ఉండొచ్చు. నువ్వు గోకురా. నిన్ను గోకుతున్నానా? సారీ. తెలుగులో అందరికీ అభినందనలు. ఇన్నాళ్ళు మా డాడీకి మీరు చేసిన సహాయ సహకారాలు ఇక నుండి నాకు అందించండి. కానీ ఒక్క కండిషన్, మీరు చేసే డ్యూటీలో సోమరితనం, బద్ధకం నేను భరించలేను. కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు నా ముందు చెల్లవు. ఇక్కడ నా మాటే చట్టం, నేను చెప్పిందే శాసనం. ఎక్కడ ఏది తేడా వచ్చినా గేటు బయటకు నెడతాను. అబ్బో బావా, నీ నోట్లోంచి ఊడిపడ్డాడనుకో. బాబు చెప్పింది విన్నారుగా? ఇక్కడ నుండి మీరందరూ అలర్ట్గా ఉండాలి. నేను చెప్పిందే మెయిన్గా మీకు మావయ్యలు. ఓహో, అంటే ఈ గ్రూప్ లో మా ముగ్గురు లీడర్లు చేసావు అనమాట. థ్యాంక్ యూ బాబు. వెరీ గుడ్. వెల్ సెడ్ మై సన్. థ్యాంక్ యూ డాడీ. కమ్ ఆన్. ఇదిగో మెయిన్ డాక్యుమెంట్స్, చెక్ బుక్స్, మెయిన్ కీ ఆఫ్ పవర్. ఓకే డాడీ. మై డియర్ సన్, ఈ రోజు నుంచి మన సంస్థలన్నిటికీ నువ్వే బాస్. థ్యాంక్ యూ డాడీ. ఇక నేను ఇంట్లో ఉండి హ్యాపీగా జాలీగా రిలాక్స్ అవుతాను. అలాగే డాడీ. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది బావా. కొడుకు చేతికి అంది వచ్చాడు, కొడుకు చేతిలో తాళాలు పెట్టా. ఈ ఆనందం మాటల్లో చెప్పలేం, పాటల్లో పాడలేం బావా. మా వాడికంటే మీలోనే ఎక్కువ ఆనందం కనపడుతోంది. తాళాలు నా చేతుల్లో, నేను మీ చేతుల్లో. అదే కదా మావయ్య మీ ఆనందం? అదే. చమత్కారే అల్లుడు. నేను చెప్పిన లెక్కలేదా? గెట్ అవుట్ ఫ్రమ్ ది హౌస్, అవుట్. ఏంటి మావయ్య అరుస్తూ కుక్కలు లేని లోటు తీరుస్తున్నారు? అవుటర్స్ ముందు ఏమిటి సటైర్లు? వీళ్ళంతా ఎవరు? వివేకానంద అనాథాశ్రమం నుంచి వచ్చారు. మన ఇంట్లో బ్లాక్ మనీ ఏదో మూలుగుతుందని డొనేషన్ అడగటానికి వచ్చారు. అవును బాబు, నాన్నగారు ప్రతి నెలా ఇచ్చేవారు. ఈ నెలే లేట్ అయింది. 20 ఏళ్లగా ఈ ఆశ్రమం నడుపుతున్నాం. పైగా ఈ సంవత్సరం చందాలు కూడా తగ్గాయి. పిల్లలు పెరిగారు. పిల్లలకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని పరిస్థితి బాబు. ఆశ్రమాన్ని మూసేసే పరిస్థితి వచ్చింది. మూసేసుకుంటే మూసేసుకోవయ్యా, ఇదేమన్నా లెక్కర్ షాపా గవర్నమెంట్ ఆదాయం పడిపోవడానికి? మావయ్య మరి మాట్లాడతావేంటి? నువ్వు వంగో. ఎందుకు చెప్తేగా వంగవా? అయితే నేను వెళ్ళిపోతా. బాబు వంగో. నువ్వు వంగవయ్యా. 5 లక్షల? ఏ తక్కువ వేసానా? ఇంకోటి కలుపుతాలే. 15 లక్షల? మళ్ళీ తగ్గిందా? లేదు బాబు, లేదు. చాలు చాలు చాలు.
సీటు మంది కాకపోతే సిటీ అంతా దిగాడంట. ఏ మా నాన్న డబ్బులు నేను దానం చేయకూడదా? మీ డాడీయా? మరి మా డాడీ కాదా? అయితే నేను వెళ్ళిపోతా. నువ్వు వంగవాయా? థ్యాంక్ యూ బాబు. ఉంటాం బాబు. బాబు ఇలా అయితే మా బతుకులు ఓటీటీయే. నేనుండగా మిమ్మల్ని అలా కానిస్తానా? అన్నయ్య ఈడు మనకి ఫేవర్ గా ఉన్నాడా యాంటీగా ఉన్నాడా? నాకు అదే డౌట్ గా ఉంది. అసలే మంగళవారం గోగుడాపు. అమ్మా సప్న. ఏంటి డాడీ? ఏమైంది డాడీ? ముగ్గురు అలా ట్రాజెడీ ఫేస్ వేసుకుని వచ్చారు. మాకు మీ సహాయం కావాలమ్మా. సహాయమా? అవునమ్మా, ఇప్పుడు మా బతుకులన్నీ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టున్నాయి. ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియడం లేదమ్మా. కరెక్టే. కాసేపట్లో మా డెడ్ బాడీలతో మీరు సెల్ఫీలు కూడా దిగొచ్చు. అసలు ఏమైంది డాడీ? ఏమైందంటే నెల క్రితం మేమొక్క అద్భుతమైన భారీ ప్లాన్ చేశాం. ఏం ప్లాన్ డాడీ? దిక్కుమాలిన ప్లాన్. చెప్పేది వినమ్మా, నువ్వు చెప్పనే. అంటే అది ఒక బ్యాడ్ టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ చెప్పినట్లు డీటెయిల్ గా చెప్పకు, బ్రీఫ్ గా చెప్పు. సింపుల్ గా నేను చెప్తా కదమ్మా. మేము అప్పుల్లో ఉన్నాము, మా ప్రాణాలు అప్పుల చేతుల్లో ఉన్నాయి. ఈ ప్రమాదం నుంచి మేము బయటపడాలంటే ఎలాగోలాగా మేనేజ్ చేసి మీ టాలెంట్ అంతా ఉపయోగించి ఆ ఖాళీగాడి చెత్త ఈ స్టాంప్ పేపర్ మీద సంతకాలు చేయించాలి. మేనేజ్ చేసి సంతకాలు చేయించాలి. వెరీ స్మార్ట్ మై డాటర్. ఏంటండి టాలెంట్ సంతకం అంటున్నారు? టాలెంట్ ఉపయోగించి సంతకం చేయించడంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నన్ను మించినోళ్ళు లేరు. నన్ను ట్రై చేయమంటారా? పోనీ నన్ను ట్రై చేయమంటారా? పోనీ నన్ను ట్రై చేయమంటారా? ఏంటి ట్రై చేసేది? దేవుని సంక్రాంతి ముగ్గులు పోటీయా? మూసుకుని లోపలికెళ్ళండి. ట్రై చేసి ఇలా తగలడేది గొంప. ఏం మనుషులో ఏంటో, ఉపయోగించుకోరు, ఉపయోగపడరు. పదండి పదండి. చూడమ్మా, మాయ చేస్తారు, మందు కొట్టిస్తారు, మురిపిస్తారు, మీ ఇష్టం. కానీ సంతకం మాత్రం పెట్టించాలి. అది ఇల్లీగల్ కదా? అబ్బా, బయట వాళ్ళతో చేస్తే ఇల్లీగల్ అమ్మా. మనం చేసుకుంటే అంతా లీగలే. ఒకవేళ బావగారికి మత్తికేమైనా చేస్తే? బావే కదా, సర్దుకుపోదాం. అయ్యో వాడే అసలు బావే కాదా డాడీ? కనిపెట్టేసిందా? నువ్వు నోరుమోయి. బావ కాదట్లేదమ్మా, బావే అని చెప్తున్నాడు. అయినా ఇంత రిస్క్ చేయడం అవసరం అంటారా? తప్పదమ్మా, మా కోసం, మా ప్రాణాల కోసం. సరే, ఏం జరిగినా సరే మీ పని జరిగేలా చూస్తాం. ఎలాగో బావే కదా. థ్యాంక్స్ అమ్మా. పైన అన్ని ఏర్పాట్లు చేసాం, మంచి కూడా రెడీ. ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీడ్. ఫోన్ ఒకటి కొట్టమ్మా, ఫోను. వెళ్ళండి. అన్నయ్య, మనకి బ్రోకర్ పని అవసరమా? మనకి ఆస్తి ముఖ్యం. బావా, ఇప్పుడు మీ ఆస్తి మొత్తానికి నేనే ఓనర్. ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది. నువ్వు సూపర్ అన్నయ్య. అన్నయ్య వాడు వస్తున్నాడు. రా. అమ్మాయిలు ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఇబ్బందా? నో 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 నో, అద్భుతం, అమోఘం. మీ కూతుళ్ళ కోఆపరేషన్, మీ ఆపరేషన్ అద్రిపోయింది. ఇలాంటి ప్రోగ్రామ్ రోజు పెట్టియచ్చుగా. రోజు అంటే కష్టంగా నెలడు. డే బై డే అయితే బెటర్. అయితే డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ కమ్. నన్నే డ్రాప్ చేస్తారట్రా? మీ పని చెప్తా. అన్నయ్య, పేపర్ చూడు. నా సంతకం పెట్టాడు. ఈ సంతకమే కాదు, నాది ఈడిది కూడా పెట్టేశాడు. నేను ఆ రోజే చెప్పా, ఈడితో మనకి వర్కౌట్ కాదని. చూడు, ఇప్పుడు ఏకులా వచ్చి మేకే కూర్చున్నాడు. ఆమెకుని ఎలా పీకేయాలో నాకు తెలుసు. ఆడి స్పీడ్ చూస్తుంటే మనం బీకడం కాదు, ఆడే మనల్ని బీకేలా ఉన్నాడు. చూస్తా, వీడి సంగతి ఏమిటో తెలుస్తా. మమ్మీ, బాయ్ మమ్మీ. ఏంటే ఇప్పుడే కదా వచ్చావు హాస్టల్ నుంచి? ఎక్కడికి వెళ్తావు అంత అర్జెంట్ గా? బాగా వచ్చాడని చెప్పావు కదా, ఒక్కసారి వెళ్ళి కలిసేసి వస్తాను మమ్మీ. బాయ్. దీనికి బావంటే ఎంత ప్రేమో. కట్టుకోబోయేది ఆ మాత్రం ఉంటది లెక్క. ఊరుకొండకైలు, అల్లుణ్ణి చూడాలని అత్తలం మనమే ఎగేసుకుని వెళ్ళాం. పెళ్లి చేసుకోవాల్సింది, అదెళ్ళదా ఏంటి? కరెక్టే కదా.
ఏంటి అప్పుడే రెడ్ కాయిన్ టార్గెట్ చేసావు? అత్తయ్య హాయ్ హాయ్ హాయ్. నువ్వా? ఏంటి సడన్ సర్ప్రైజ్? అత్తయ్య నువ్వు ఒక్కదానివే తక్కువ, నువ్వు వచ్చేసావా? అత్తయ్య బాగా వచ్చాడంట కదా, ఇంటికి వెళ్తే అమ్మ చెప్పింది. అయితే నువ్వు మా కోసం రాలేదన్నమాట, నీ బావ కోసం వచ్చావు. బావ కోసం వస్తే మజా ఉంటది, మన కోసం వస్తే మజా ఏముంటది? సరే సర్లే, నోరు మూసుకొని లోపలికెళ్ళు. ఆయన నాకెందుకులే అమ్మా. అత్తయ్య బావ ఎక్కడున్నాడు? అదిగో వచ్చాడు. నువ్వా? నువ్వా? ఏంటే వాడు నీకు ముందే తెలుసా? అబ్బే నువ్వేనా అనబోయి నువ్వా అన్నాను అత్తయ్య. ఏరా నువ్వు స్వప్నాన్ని ముందే చూసావా? లేమ్మా, నువ్వేనా అనబోయి నువ్వా అన్న, అంతేగా? అంతే అత్తయ్య. అంతేనా? మీకు పాత కనెక్షన్లు ఏమైనా ఉన్నాయేమో అనుకున్నాను. ఆయన నాకెందుకులే అమ్మా. ఇదొకటి. ఏంట్రా తమ్ముడు, గుర్తుపట్టలేదా? మన పెద్ద మావయ్య కూతురు స్వప్నారా? స్వప్న? తమ్ముడు, స్వప్న నీ కోసం ఎంత కలవరిస్తోందో తెలుసా? నిజమా? మేం మాత్రం కలవరించట్లేదా? ఇలా అందరూ వరుసగా ఒకేసారి కలవరించకండి అమ్మా. బావ పట్టుబడితే ఒళ్ళు పులిసిపోద్ది. ఆయన నాకెందుకులేండి అమ్మా. నువ్వు నోరు ముయ్యవే. వీళ్ళ మాటలేం పట్టించుకోగాని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా? అత్తయ్య నేను బావతో మాట్లాడేసి వస్తాను. దీనికి ఎప్పుడు కంగారే. నీ పెళ్ళి తమ్ముడి పెళ్ళి ఒకేసారి చేస్తాం, సరేనా? ఓ అమ్మా.